ఆగండి, మీ పర్సు పడిపోయింది. థ్యాంక్ యూ సార్. అది నా పర్స్ అండి. సార్ ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? నా జేబులోంచి పడిందంటే నా పర్సే కదా. నేను అబద్ధం చెప్పటం ఏంటి? నువ్వే అబద్ధం చెబుతున్నావు. ఇందాక ఫోన్ తీస్తుంటే జేబులోంచి పడి ఉంటుంది. ఏం పెద్ద అయినా, ఇంత వయసు వచ్చింది, బుద్ధి ఉందా నీకు? బాబు, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు నిజం చెప్తున్నావా? నేను చూస్తే నిజం చెప్పేటట్టే ఉన్నావా? సార్ ఆ పర్సు నాదే సార్, ఇచ్చేయండి. అదేంటి అలా ఎలా ఇస్తారు? ఆ పర్సు నాది. ఆగండి, ఇద్దరు నా పర్సే అంటున్నారు. అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏంటి సార్, నన్ను చూస్తే అబద్ధం చెప్పేవాళ్ళు కనిపిస్తున్నానా? ఆయన చూడండి ఎలా ఉన్నాడో. ఆయన మాయ మాటలు వినద్దండి. సరే ఆ పర్సు నాకు ఇచ్చేయండి. చూడు బాబు, నీకు దండం పెడతాను. నేను పేదవాడిని. ఆ పర్సు నాదే. అసలే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నువ్వు అలా అనొద్దు బాబు. చూసారా దొరికిపోయాడు, ఇబ్బందుల్లో ఉన్నానని. మరి అబద్ధం ఆడాల్సిన అవసరం ఎవరిదో చెప్పండి. నేనేం అబద్ధం ఆడలేదు. ఆ పర్సు నాదే. ఉండండి, మీ ఇద్దరు గొడవ పడకుండా కొంతసేపు ఉండండి. అసలు ఈ పర్సులో డబ్బులు ఎంత ఉన్నాయి? ఎంతున్నాయంటే మా ఓనర్ గారు డబ్బులు ఇచ్చారండి. లెక్క పెట్టుకోకుండా పర్సులో పెట్టుకుని వచ్చేసా. సరే నువ్వు చెప్పు. సార్ మధ్యలో ఖర్చు పెట్టాను కానీ సరిగా గుర్తులేదు. 25,000 ఉండదు. ఓ అవునా, ఒక్క నిమిషం. ఇందులో ఎంత ఉన్నాయో నేను లెక్కేస్తా. $28,000 ఉన్నాయి ఇందులో. చెప్పానా సార్, అంతే. అవసరం ఎవరితో అయినా అబద్ధం చెప్పిస్తుంది, ఎంతో కూడా. బాబు, నాకంత కర్మ పట్టలేదు. ఎందుకు బాబు నన్ను ఏడిపిస్తారు? నా పర్సు నాకు ఇప్పించండి. ఇప్పుడు ఇంటికి ఈ డబ్బులు తీసుకెళ్ళకపోతే నేను చాలా ఇబ్బంది పడతాను. నువ్వు చిన్నవాడివైనా చేతులెత్తి దండం పెడతాను. నా పర్సు నాకు ఇప్పించు బాబు. ఇంక చాలా బాబు నీ వేషాలు. సార్ నా పర్సు నాకు ఇచ్చేయండి. మీరు ఉండండి సార్. మీరు మీ పర్సు అంటున్నారు కదా, మీకు సంబంధించినవి ఈ పర్సులో ఏమైనా ఉన్నాయా ప్రూవ్ చేయడానికి? అలాంటిది ఏమీ లేదే. ఆ పర్సులో నా కూతురు ఫోటో ఉంది. ఒక స్లిప్లో నా పేరు, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉందండి. అదేనండి నా స్లిప్. దాని మీద నా పేరు, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉన్నాయి. మీ పేరేంటండి? బాబు, పొట్లూరి మోహన్. అరే సేమ్ అదే కలర్ అండి నా పర్సు. కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంకెంత అబద్ధం ఆడుతావు? చదువుకున్నలాగుండవు. అదేం పనాయా? ఆయన మోసం చేసి ఆయన డబ్బులు లేపేద్దాం అనుకున్నావా? ఏంటి సార్, ఇబ్బందుల్లో ఉన్నా అంటున్నారు. ఇంత అజాగ్రత్త అయితే ఎలా? మరి ఈ పర్సు నేను తీసుకొని వెళ్ళిపోతే జాగ్రత్తగా పెట్టుకోండి. లేదు బాబు, ఏదో టెన్షన్లో ఉండి ఈసారి జాగ్రత్త పడతాను. మీకు చాలా రుణపడి ఉంటాను బాబు. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పటి పరిస్థితి ఎలా ఉందంటే, మనిషి రూపాన్ని, మాట తీరును చూసి వారి మాటే వింటాం. అదే నిజమని సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తాం. మనిషి రూపాన్ని, మాట తీరును బట్టి కాదు, నిజాలు తెలుసుకున్నాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. మిత్రమా, ఇప్పుడు జరుగుతున్నవన్నీ వైట్ కాలర్ మోసాలే. స్మార్ట్గా ఉంటారు, స్వీట్గా మాట్లాడతారు, నైస్గా నమ్మిస్తారు, ఈజీగా మోసం చేస్తారు. సో బీ కేర్ఫుల్.